పరిశుద్ధుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాట అయినను పలకకపోయిరి. ప్రేమైన దేవుని ప్రజలారా, ఏలియా దినములలో ఇశ్రాయేలు ప్రజలు రెండు తలంపుల మధ్యలో తడబడుతూ దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నటువంటి సందర్భములో ప్రవక్త అయిన ఏలియా రోషముతో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. ఇక్కడ గమనించండి, దేవుని నామం పెట్టబడిన దేవుని సంగమా, సజీవుడు, సత్యవంతుడు, పరిశుద్ధుడైన దేవుని విడిచి నీవి లోకంలో ఏం వెతుకుతున్నావు? రెండు తలంపుల మధ్య నీవు తడబడుతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా లూకా సువార్తలో ఇలాగే అంటున్నాడు, మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. ఎవరో ఒక యజమానుని కలిగి ఉంటారో ఒక యజమానుని విడిచిపెడతారు అంటాడు. అవును ప్రియులరా, ప్రభువైన దేవుణ్ణి నీవు కావాలని కోరుకుంటే ఈ లోకంనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించవద్దు, నామకార్థంగా జీవించవద్దు. ప్రకటన గ్రంథంలో దేవుని వాక్యం చెబుతుంది, నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను లేవు గనక, నులివెచ్చనగా ఉన్నావు గనక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అంటాడు ప్రభువు. ప్రియమైన దేవుని సంగమా, నీవుంటే క్రీస్తు యేసు వైపు రోషం కలిగి జీవించు, లేదా లోకములోనైనా ఉండు. ఈ రెండిటి మధ్యలో అటు ఇటుగా నువ్వు పరిగెడితే, ప్రయాణం చేస్తే ఏదో ఒక రోజున నీ మార్గము, నీ ఆలోచన, నీ పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుని నామానికి అవమానకరంగా జీవించే నీ జీవితాన్ని, నీ ఆలోచన విధానాన్ని మార్చుకో. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. రెండు తలంపుల మధ్య నువ్వు కొనసాగటం చాలా కష్టతరం. నీ ఆధ్యాత్మిక స్థితిని పాడు చేసుకుంటావు. భక్తిహీనంగా జీవించడము, నామకార్థంగా జీవించడము దేవునికి ఇష్టం లేదు. లోకమును, లోక పోకడలను, లోక ఆలోచనలను, లోక విధానాల్ని, లోక నడవడికను నీవు కలిగి ఉంటే దేవునితో నడవలేవు. పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే పాప సంబంధమైన లోకాన్ని విడవాలి. గనక క్రీస్తు యేసును అనుసరించడానికి నిన్ను నీవు సరిచేసుకో, నీ విశ్వాసాన్ని సరిచేసుకో, నీ నడవడికను సరిచేసుకో. అట్టి కృపను దేవుడు నీకు అనుగ్రహించి ఏక మనసు, ఏకాత్మ, ఏకాభిప్రాయము క్రీస్తు యేసు వైపు ఉండునట్లుగా నీ జీవితంలో దేవుడు కార్యము